కుంటి శస్త్రచికిత్సతో ఇన్నాళ్లు రెస్ట్ లో ఉన్న కేసీఆర్ ప్రాజెక్ట్స్ పై వార్ పేరుతో గ్రాండ్ గానే రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండలో భారీ బహిరంగ సభతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కృష్ణానది జలాల అంశంతో రాజకీయాన్ని హీట్ ఎక్కించేందుకు ప్లాన్ చేశారు. అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార శంఖం పూరించనున్నారు. కృష్ణానది జలాల అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్దం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేఆర్ఎంబీ సమావేశంలో ఒప్పుకుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీంతో దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గులాబీ పార్టీ అంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన కేసీఆర్ కేఆర్ఎంబీ అంశంతో రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. శస్త్రచికిత్స తర్వాత రెస్ట్ లో ఉన్న కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడాన్ని నిరసిస్తూ బహిరంగ సభను ప్లాన్ చేశారు గులాబీ బాస్. ప్రతిపక్ష పాత్రతో నిర్వహించబోయే బహిరంగ సభకు నల్గొండను వేదికగా చేసుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ ఖరారు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయనున్నారు. అందుకోసం 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ కోసం ఇన్ఛార్జీలను నియమించారు. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అస్త్రం కావాలి. ప్రస్తుతం కేఆర్ఎంబీ అంశాన్ని ఆయుధంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో ఉన్న 5 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. 5 జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 65 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ చీఫ్ నల్గొండలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి రానున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కేసీఆర్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.